ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు కొడతాడు అబ్బా. సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టిరు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనవసరంగా సీఎంఓకు ఫైళ్లు పంపారు. నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేసిర్రు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. సిఎస్ కు మంత్రి జూపల్లి ఫిర్యాదు చేసింది. ఆహా, ఈయన ఆబ్కారీ శాఖ మంత్రి మాట పట్టించుకోరా దేకరా అనాయ మీరు. రేవంత్ అన్న మనిషి ఆయన గాయన మాటకి లేకపోతే మా మాటకి ఏం విలువిస్తారు మీరు? ఒక మంత్రి మాటకి విలువలేదా ఈ రాష్ట్రంలో? పాపం ఆయన ఈయనకే గతి లేక సిఎస్ కు అడిగిపోయి కంప్లైంట్ ఇచ్చినట్టు ఆయన. ఈయన ప్రజా సమస్యలు ఏం చూస్తాడా? వాళ్ళ బాధలకే సిఎస్ కాడికి పోతారు, ముఖ్యమంత్రి కాడికి పోతారు. ఇంకా మన బాధలు ఇంక ఏ దేవుని తెలాలన్న మరి. ఉన్న దేవుని అందరూ అయిపోయారు. స్వచ్ఛంద పదవి విరమణకు రిజ్వీ దరఖాస్తట. స్వచ్ఛంద పదవి విరమణగా ఆమోదించవద్దని సిఎస్ కు మంత్రి లేఖ రాసిండు. వాడు పదవి నుంచి పక్క జరుగుతుంటే లేదు లేదు వాడు అట్నే ఉండాలి అని గుంజాలని అంటానంట. జూపల్లి కిషన్ బాగానే కోపం వచ్చింది, బాగానే పగ వచ్చింది ఈ లెక్కన. మంత్రిగా తన విధులు నిర్వహించకుండా రిజ్వీ ఆటంకం కలిగించిన ఆరోపణ. ఆయనపై ఐఏఎస్ సర్వీసు రూల్స్ బిఎంఎస్ ప్రకారం చర్యలు చేపల్ని విజ్ఞప్తి చేసినట్టు. మరి ఈ రిజ్వీ అంటోని పక్కున వలగదీరాలే, నేను ఊకునేది లేదు, నన్ను బాగా పెట్టిండు, నన్ను ఫుల్ గోదా పెట్టిండు అని చెప్పేసి మా అన్నట కంప్లైంట్ ఇచ్చినట సిఎస్ గారికి. ఆయన రాజీనామా కూడా యాక్సెప్ట్ చేయొద్దు అంటున్నట. అంటే వాని పక్కన వలగదీరుతాడు ఈ లెక్కన. అంటే పేమెంట్లు అన్న కింది మీదకి ఆయన కిషన్నకు వచ్చే పైసలలో ఏమన్నా ఎగుడు దిగుడు అయినా నాకు తెలియదు. ఎగుడు దిగుడు అయితే ఇంత కోపం చేస్తాడా, మరి ఇంత పగ పట్టిండా? పగ అయితే పట్టిండు, అది గంటలకు కనిపిస్తాను. మూటల కొట్లాడకు ఐఏఎస్ బలైనట పాపం. ఇంకో ఈయన బొమ్మ వేసాడు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ విఆర్ఎస్ వెనుక బిగ్గు బాగోతుందంట. సేమ్ వార్త ఆంధ్రజ్యోతి రాసింది, అదే వార్త ఈయన పైన. హలోగ్రామ్ 2D బార్ కోడ్ లేబుల్స్ ప్రింటింగ్ టెండర్లపై వివాదం వచ్చాడ. పాత కంపెనీకే కట్టబెట్టేలా బిగ్గు స్కెచ్ చేశాడ. అడ్డుపడ్డ మంత్రి జూపల్లెట. అనుకూల కంపెనీకే టెండర్లు దక్కని అధికారులపై పెద్దల ఒత్తిడట. మద్యం సీసాలపై వచ్చే కమిషన్ల పంపకాల్లో నేతల మధ్య కొట్లాడుతాడ. ఇరువైపుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక మానసిక శోభకు గురైన రిజ్వీ మరో మూడేళ్లు భరించే శక్తి లేదంటూ విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నాడు. తిరస్కరించాలని సిఎస్ కు స్వయంగా లేఖ రాసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక్కడ మద్యం లేపుల ప్రింటింగ్ టెండర్లో జరిగిన అవినీతిని బయటపెడుతూ నేడు అక్టోబర్ 11న నమస్తే తెలంగాణ ప్రజల కథనం. ఆ రోజు రాసిన మద్యం లేబులపై 100 కోట్ల అవినీతి. ఆ 100 కోట్ల వాటాల పంపకాల్లో తేడాలు వస్తే మరి ఒక ఐఏఎస్ అధికారు బలైతుండా అనేది క్వశ్చన్ మార్క్. రిజ్వీ ఈ రిజ్వీ పోతన్న మన జూపల్లి కిషన్ లేదు ఆడనే ఉండాలంటుంది. అది ఎందుకో, ఇది ఏ కారణమో జూపల్లి కిషన్కి ఏడకోపం వచ్చిందో అర్థం కావట్లేదు. సో కిషన్ మాత్రం ఈయన మీద సీరియస్గా ఉండు. సిఎస్ గారికి లేఖ రాసిండు. ఆయనను రాజీనామాని యాక్సెప్ట్ చేసేది లేదు, ఆయన విఆర్ఎస్ తీసుకునేది లేదు. 100% ఆయన విధులలో ఉండాలి, వాడిని చీరిసింత కట్టాలి. నేను వాని దగ్గర నా మాట ఇల్లేదాడు, నా మాట ఇల్లే దేగలే, అసౌంటో నీట్లో చూపెడతా అని చెప్పేసి అర్ధరాత్రి జూపల్లి కిషన్ మరి లేఖలు రాసినంటే మరి ఆ వారు దేశరు. తద్వారా ఈ రాష్ట్రంలో ఈ పంపకాల పంచాయతీ, వాటాల పంచాయతీల తేడాలు పడితే అన్ని బయటపడుతుంది. ఇప్పుడు జూపల్లి కృష్ణయ్య 4 రోజుల కింద కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇక రేపో మాపో మరి మా రాజన్న రేవంత్ రెడ్డి, ఇట్లా రోజుకో పంచాయతీలు బయటపడుతున్నాయి. నిజాలు చేరుతున్నాయి ప్రజల వరకు.